భాగవతం 5వ ఎపిసోడులోకి స్వాగతం. ఈ ఎపిసోడులో భగవంతుడిని చేరడానికి సూచించబడిన మార్గాలను గురించి, సనక సనందనులు జయ విజయులకు ఇచ్చిన శాపం గురించి చెప్పుకుందాం. శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవత కథను చెప్పటం ప్రారంభించాడు. పరీక్షిత్ మహారాజా, పూర్వం ఖాట్వాంగుడు అను ఒక ఋషి ఉండేవాడు. దేవాసురుల యుద్ధం సమయంలో దేవతల పక్షం వహించి యుద్ధం చేశాడు. యుద్ధంలో దేవతలు గెలిచారు. అతను ఆ విధంగా తమకు సహకరించినందుకు దేవతలు సంతోషించి అతని ఆయుర్దాయాన్ని గురించి చెప్పారు. ఇంకా ఒక్క ముహూర్త కాలం మాత్రమే నీకు ఆయుష్ ఉంది అని చెప్పారు. దాంతో ఖాట్వాంగుడు వెంటనే సకల సంగ పరిత్యాగం చేశాడు. మనస వాచ కర్మన శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చాడు. ఆ ఒక్క ముహూర్తకాలం పాటు తనను తలచినంతనే అతనికి ముక్తిని ప్రసాదించాడు శ్రీహరి. అలాంటిది నీకు 7 దినముల సమయం ఉంది రాజా పరీక్షిత్. ఈ రోజులలో మంచి ఆలోచనలు చేయాలి, మంచి మార్గమును అవలంబించాలి, మంచిని తప్ప మరేమీ చేయకూడదు. అప్పుడు మోక్షం లభిస్తుంది. కాని మానవులు సంసార సముద్రములో ఈదులాడుతూ ఆత్మతత్వమును గురించి ఆలోచించరు. పగలంతా ధనం గురించి, కుటుంబం గురించి, రాత్రుళ్ళు కామసుఖాలను గురించి పాకులాడుతూ ఉంటారు. తమ తాతలు తండ్రులను చూసి కూడా ఈ శరీరం అశాశ్వతమైనదని తెలుసుకోరు. మోక్షము పొందాలనుకున్నవాడు కోరికలను వదిలి ఇంద్రియములను జయించి భగవంతుడిని మనస్సులో నిలుపుకోవాలి. రాజా, నీవు ఈ 7 దినములు ఇలా చేసినట్టయితే నీకు మోక్షము లభిస్తుంది. అలాంటి భగవంతుని పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్తాను విను. పరబ్రహ్మ స్థూలంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు. భూత భవిష్యత్తు వర్తమానాలు అతనిలోనే ఉంటాయి. భూమి, నీరు, తేజస్సు, గాలి, ఆకాశము, అహంకారము, మహత్తు అను 7 పొరలుగా ఆయన విరాట్ స్వరూపం ఉంటుంది. అతని పాదాల ప్రాంతం పాతాళం, ముంగాళ్ళ ప్రాంతం రసాతలము, చీలమండలం మహాతలము, పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, తొడలు అతల వితలములు, నాభి ఆకాశము, వక్షస్థలం నక్షత్రమండలం, కంఠం మహర్లోకం, ముఖం జనలోకం, నుదురు తపోలోకం, 1000 శిరస్సులు మహర్లోకం, బాహువులు ఇంద్రుడు మొదలైన దేవతలు, చెవులు దిక్కులు, వినికిడి ఇంద్రియాలు శబ్దం, ముక్కులు అశ్వినీ దేవతలు, గంధము ఘ్రాణేంద్రియము, నోరు అగ్నిహోత్రుడు, కనుపాపలు అంతరిక్షము, కనులు సూర్యుడు, అహోరాత్రాలు కనురెప్పలు, దవడ నీరు, నాలుక రసములు, బ్రహ్మరంధ్రములు వేదములు, కోరలు యముడు. ఆయన మాయానవ్వు జగన్మోహనాకారం, ఆయన కటాక్ష దృష్టి సంసారం, పై పెదవి లజ్జ, కింది పెదవి లోభము, స్థనములు ధర్మం, వృష్టభాగం అదృష్టం, లింగము ప్రజాపతులు, వృషణములు సూర్యచంద్రులు, కడుపు సముద్రము, ఎముకలు కొండలు, నాడులు నదులు, రోమములు చెట్లు, ఊపిరి వాయువు, గమనము కాలము, ఆయన ఆటే జీవకోటి, కొప్పు మేఘములు, దుస్తులు ప్రకృతి, అహంకారం రుద్రుడు, గోళ్ళు గుర్రములు, ఏనుగులు ఒంటెలు, కటిప్రదేశం మృగములు, బుద్ధి స్వయంభువు మనువు, నివాసము పురుషుడు, ఆయన స్వరము గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరలు, వీర్యము అసురులు, ముఖం బ్రాహ్మణులు, బాహువులు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదములు శూద్రులు, వసువులు రుద్రులు మొదలైన వారు ఆయన యజ్ఞక్రియలు. రాజా పరీక్షిత్, ఇది భగవంతుని విరాట్ స్వరూపం. నీవు ఆయన ఈ రూపము పైన మనస్సును నిలిపి ధ్యానించుము. ఇలా చేయడాన్ని ధారణ అంటారు. దీనివల్ల సద్యోముక్తి లభిస్తుంది. దీని తర్వాత క్రమముక్తి మార్గం కూడా ఉంటుంది. దీని ద్వారా సర్వోత్తమ గతిని పొందవచ్చును. అలాగే కామ్యము, ఉపాసనలు అను మార్గాల నుండి కూడా భగవంతుడిని చేరవచ్చును. ఒక్కో దేవతకు ఒక్కో ఉపాసన ఉంటుంది. బ్రహ్మ వర్చస్సు కొరకు బ్రహ్మదేవుడిని, ఇంద్రియ పటుత్వానికి ఇంద్రుడిని, పుత్ర సంతానానికై దక్షుడు మొదలైన ప్రజాపతులను, సౌభాగ్యానికి దుర్గాదేవిని, వీర్యానికి అగ్నిదేవుడిని, వైభవానికి వసువులను, అన్నానికి అదితిని, స్వర్ణానికి ఆదిత్యులను, రాజ్యానికి మనువును,
విశ్వదేవతలను, ప్రజలను పాలించుటకు సాధ్యులను, ఆయుష్షు కోసం అశ్వినీ దేవతలను, పుష్టి కొరకు భూదేవిని, ప్రతిష్ఠ కోసం రోదసిని, పురుషుల అందానికి గంధర్వులను, స్త్రీల అందానికి అప్సరసలను, ప్రభుత్వం చేయడానికి విధాతను, యశస్సును పొందడానికి యజ్ఞేశ్వరుడిని, రత్నముల కొరకు వరుణుడిని, విద్య కోసం శివుడిని, దాంపత్య ప్రేమ కోసం పార్వతిని, ధర్మానికి నారాయణమూర్తిని, సంతానం కోసం పితృదేవతలని, అవిఘ్నానికి యక్షులను, బలానికి వాయువును, శత్రునాశనానికి రాక్షసులను, భోగానికి చంద్రుడిని, ఇలాంటి ఏ కోరిక లేనివారు పరమపురుషుడిని ఉపాసించాలి. పరీక్షిత్ మహారాజా, ఇలాంటి కోరికలు ఉన్నవారైనా లేనివారైనా భక్తితో విష్ణుదేవుని ధ్యానించుట ఒక్కటే ముక్తి మార్గం. ఇక ఆయన అవతారాలను గురించి చెప్తాను విను. భగవంతుడు ఆదిపురుషుడు. ఆయనకు జన్మలు ఉండవు. ఆయన నిత్యుడు. అయినా కూడా ప్రతి కల్పంలోనూ తనను తానే అవతారంగా సృష్టించుకుంటాడు. ఆ విధంగా అనేకానేక అవతారాలు ఇప్పటి వరకు ఆయన ఎత్తాడు. యజ్ఞవరాహమూర్తిగా జన్మించి హిరణ్యాక్షుని చంపి భూదేవిని రక్షించాడు. ఆకూతి అను ఆవిడ గర్భంలో సుయజ్ఞుడు అను పేరుతో జన్మించి 3 లోకాల బాధలు పోగొట్టి హరి అను పేరుతో వెలిగాడు. తర్వాత కపిలుడు, దత్తాత్రేయుడు, సనకసనందనులు, నరనారాయణులు, ధ్రువుడు, ఋతుచక్రవర్తి, పుష్కరుడు, హయగ్రీవుడు, మత్స్యావతారుడు, కూర్మావతారుడు, నరసింహుడు, వామనుడు, హంసావతారుడు, మనువు, ధన్వంతరి, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు అను పేర్లతో ఆయన ఆయా కాలాలలో అవతరించాడు. కల్కిగా అవతరించబోతున్నాడు. ఇక భగవంతుని సృష్టి 10 గుణములు కలిగి ఉంటుంది. అవి సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరం, ఈశానుకతలు, నిరోధము, ముక్తి, ఆశ్రయం. భగవంతుని వల్ల ఆకాశం, భూమి మొదలైన పంచభూతాలు, శబ్దం మొదలైన తన్మాత్రలు, ఇంద్రియములు, అహంకారం మొదలైనవి పుడతాయి. వీటినే సర్గము అంటారు. బ్రహ్మచేత జరపబడిన చరాచర సృష్టిని విసర్గము అంటారు. సృష్టించిన జీవకోటి మర్యాదను రక్షించుటను స్థానం అంటారు. భక్తులపైన భగవంతుని కరుణను పోషణ అంటారు. జీవులను కర్మలకు అంటుకుపోయేలా చేసే కోరికలను ఊతి అంటారు. భగవంతుని అవతార కథలను, ఉపాఖ్యానాలను ఈశానుకథలు అంటారు. భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు జీవుడు అతనిలో లయమగుటను నిరోధము అంటారు. అజ్ఞానాన్ని వదలి భగవంతునిలో లీనమగుటను ముక్తి అంటారు. చరాచర సృష్టి ఉత్పత్తికి, వినాశనానికి కారణమైన పరబ్రహ్మాన్ని ఆశ్రయం అంటారు. పరీక్షిత్ మహారాజా, అలాంటి పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు కనబడుతున్న ఈ చరాచర ప్రకృతిని సృష్టించాడు. అలాంటి పరమాత్ముని అవతారాలను ఒక్కొక్కటిగా చెబుతాను విను. ఆది మధ్యాంతరహితుడు, పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు నివాసం వైకుంఠం. అక్కడ నివసించువారు ఎలాంటి కోరికలు లేక శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటారు. శ్రీహరి సహితంగా శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ఆమె చంచల స్వభావము గలది. ఎవరి వద్ద నిలకడగా ఉండదు. ఒక్క శ్రీహరి వద్ద మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషుని పాన్పుగా పడుకుని ఉండగా శ్రీ మహాలక్ష్మి ఆయన ఏకాంత సేవలో ఉంది. అలాంటి సమయంలో ఆయనను దర్శించడానికి సనక సనందనులు అక్కడకు వచ్చారు. వైకుంఠ ద్వారమును దాటి లోనికి ప్రవేశించబోయారు. కాని వైకుంఠ ద్వారము వద్ద జయ విజయులు అను 2 ద్వారపాలకులు కాపలాగా ఉన్నారు. వారి చేతులలో గదలు ఉన్నాయి. సనక సనందనులు వైకుంఠుని 7 ద్వారములలోని 6 ద్వారములను చకచకా దాటి 7వ ద్వారమును చేరారు. దానిని కూడా దాటబోయారు. నిర్భయంగా, నిస్సంకోచంగా దాటిపోతూ ఉన్న ఆ మునులను చూసి జయ విజయులు వారికి అడ్డుగా నిలిచి గట్టిగా నవ్వారు. తిరస్కార భావంతో చూశారు. కర్రలతో కొట్టబోయారు. బెదిరించారు. సనక సనందనులు దిగంబరులు. ఎప్పుడూ చిన్న పిల్లల ఆకారాలతో ఉంటారు. కాని గొప్ప తాపసులు, బ్రహ్మ మానసపుత్రులు, సాక్షాత్తు విష్ణువు అంశలు. ఇంతవరకు వారికి ఇలా ఎప్పుడూ అవమానం జరగలేదు. ఎవరూ కూడా వారిని అడ్డుకొని ఉండలేదు. దాంతో వారికి చాలా కోపం వచ్చింది. ఓరి, ఎవరురా మీరు? కపట బుద్ధి కలవారు మాత్రమే ఇతరులు కూడా తమలాంటి వారే అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మహావిష్ణువుకు అపకారం తలపెట్టగలవారు ఎవరైనా ఉంటారా? మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ మనస్సుల్లో మలినం ఉంది. అందుకే ఆయనకు హాని చేస్తామని మమ్ములను ఆపారు.
ఇలాంటి మలిన మనస్కులైన మీరు శ్రీహరి నివాసంలో ఉండదగిన వారు కాదు. అందుకని మీకు శాపం ఇస్తున్నాము. ఇకపై ఈ లోకం విడిచి కామ, క్రోధ, లోభ పాపాలకు నిలయమైన భూలోకంలో నారాయణుడిని ద్వేషించే వారిగా జన్మించెదరుగాక అని శపించారు. ఆ శాపము విని గజగజ వణికిపోయారు జయవిజయులు. వెంటనే వారి కాళ్ళు పట్టుకుని క్షమించి శాపం ఉపసంహరించుకోమని ప్రార్థించారు. విష్ణుస్మరణ లేకుండా జీవించుట ఎలా అని దుఃఖించారు. ఈలోగా ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలిసింది. ఆయన లక్ష్మీదేవితో కూడి నడిచి అక్కడకు వచ్చాడు. ఆయనను చూసి భక్తితో తలలు వాల్చి నమస్కరించారు సనకసనందనులు. ఆయనను స్తుతించారు. తర్వాత మహావిష్ణువు, సనకసనందనులారా, ఈ జయవిజయులు ఇద్దరు నా ద్వారపాలకులు. నా ఆజ్ఞానుసారం ఇక్కడ కాపలాగా తమ ధర్మం తాము పాటిస్తున్నారు. కాని నా అంతర్యాన్ని వారు గ్రహించలేకపోయారు. అందుకే మిమ్ములను అడ్డుకున్నారు, అవమానించారు. అందుకు మీరు వారికి విధించిన శిక్షను నేను కూడా అంగీకరిస్తున్నాను. సేవకులు అపరాధము చేసినట్టయితే అది యజమానికే వర్తిస్తుంది. కనుక వీరు అపరాధులు అని నేను కూడా భావిస్తున్నాను. కానీ మునులారా, వీరు నన్ను వీడి భూలోకంలో ఎక్కువ కాలం జీవించలేరు. కనుక వీరిని త్వరగా తిరిగి నా వద్దకు వచ్చేలా అనుగ్రహించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు మాటలకు సనకసనందనులు సిగ్గుపడ్డారు. తొందరపాటుగా జయవిజయులను శపించామని విచారించారు. తరువాత, ప్రభు, వీరిని అనవసరంగా శపించినందుకు మాకు శిక్షను విధించండి. ఏం చేయాలో చెప్పండి అని కోరారు. దానికి మహావిష్ణువు, మునులారా, మీరు వెళ్ళి మీ తపములు చేసుకోండి. ఈ జయవిజయులు భూలోకంలో రాక్షసులుగా పుట్టి నాకు వ్యతిరేకులు అవుతారు. అలా 3 జన్మలు ఎత్తి నాతో చంపబడి తిరిగి నా వద్దకు చేరుతారు అని జయవిజయులతో, జయవిజయులారా, మొదటి జన్మలో క్రోధము వల్ల మీకు మరణం లభిస్తుంది. 2వ జన్మలో కామము చేత మరణం లభిస్తుంది. 3వ జన్మలో మదము చేత మీకు మరణం లభిస్తుంది అని చెప్పి అక్కడ నుండి లక్ష్మీ సహితుడుగా అదృశ్యం అయ్యాడు శ్రీహరి. తర్వాత జయవిజయులిద్దరూ భూలోకంలో దితి అను ఆవిడకు హిరణ్యాక్ష, హిరణ్యకశపులుగా జన్మించారు. ఇక 6వ ఎపిసోడులో దితి ఎవరు, ఆమెకు హిరణ్యాక్ష, హిరణ్యకశపులు ఎలా జన్మించారు, వారు ఎలా మరణించారు అనే భాగవత కథనాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.